మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. బెస్ట్ వీడియో క్వాలిటీ ఇవ్వడం కోసం స్టూడియో సెటప్, లైటింగ్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. వాయిస్ కానీ, మైక్ సెటప్ కానీ, నేను మీతో మాట్లాడే యాంగిల్ కానీ ఇవన్నీ నేను చూసుకుంటున్నా. సో మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ముఖ్యం. దయచేసి మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ని నేను చదువుతా అండ్ ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. మనం 1000 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం అనమాట. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సరదాగా ఈ వీడియోకి మనం 500 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. సో ఈ వీడియోని మీరు చూసినట్లయితే నాకు హెల్ప్ చేయండి ఇందులో. అండ్ టాపిక్లోకి వెళ్తే యుఎస్లో ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉంది. సో టిపికల్గా ఒక జాబ్ సెర్చ్ చేసే వ్యక్తికి అన్నాళ్ళకి మనం జాబ్ వెతకచ్చు. అండ్ గోస్ట్ జాబ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన లింక్డ్ఇన్లో గట్రా జాబ్స్ చూస్తూ ఉంటే కొన్ని ఉంటాయి కానీ మనం అప్లై చేస్తాం కానీ మనకు రావన్నమాట. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగినట్టు డ్యూయల్ H1B, కాంకరెంట్ H1B చేయొచ్చా, డ్యూయల్ జాబ్స్ చేయొచ్చా అని చెప్పేసి దాని గురించి కూడా కొంచెం కూలంకషంగా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. సో యాజ్ ఆఫ్ నౌ January 9th, 2025కి వచ్చి సేమ్ లాస్ట్ ఇయర్ ఉన్నట్టే జాబ్ మార్కెట్ ఇంకా స్టిల్ కొనసాగుతుందండి. ఇక్కడ ఇండీడ్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ మనకి చాలా జాబ్ పోస్టులు కొత్త వస్తున్నాయి. కానీ అవి మెయిన్లీ ఎలాగంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి, ఇంటర్నల్గా ఫుల్ టైం కన్వర్ట్ అయ్యే వాళ్ళు కానీ, లేదా I-140 వేసేటప్పుడు పెర్మ్ అనే ఫేజ్ ఉంటుందన్నమాట. అందులో ప్రతి ఎంప్లాయీకి జాబ్ పోస్టింగ్ చేసి ఆ జాబ్స్కి వచ్చిన అప్లికెంట్స్ అన్ని రిజెక్ట్ చేసి, సో ఈ క్యాండిడేట్ యూనిక్, ఈ క్యాండిడేట్కి ఉన్న స్కిల్స్కి వేరే వాళ్ళు ఎవరు దొరకట్లేదు, అమెరికన్స్ కానీ, లోకల్ క్యాండిడేట్ కానీ అని ఆ పెర్మ్ అప్లికేషన్లో ప్రూవ్ చేయాలన్నమాట. సో గ్రీన్ కార్డ్కి ఇన్ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళకి ఈ పెర్మ్ ఫేజ్లో జాబ్ పోస్టింగ్ లిస్టింగ్ చేయాలన్నమాట. సో 90 days, 120 days ఉంటుంది. ఆ డ్యూరేషన్లో జాబ్ లిస్టింగ్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ, ఆ రెజ్యూమ్స్ అన్నీ రివ్యూ చేసి రిజెక్ట్ చేసి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ దిస్ గ్రీన్ కార్డ్ అని చెప్పి ప్రూవ్ చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఉండడానికి చాలా గోస్ట్ జాబ్ లిస్టింగ్స్ మనకి లింక్డ్ఇన్లో కానీ, ఇండీడ్లో కానీ చూడొచ్చు. అందుకే మనం జాబ్ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరనమాట. ఇచ్చినా మనకి ఆల్మోస్ట్ రిజెక్షన్సే వస్తాయి. సో ఆ జాబ్స్ అన్నిటికీ మనకు ఆటోమేటెడ్ రిప్లై వస్తుందన్నమాట. ఎలాగంటే ఆల్రెడీ మేము వేరే క్యాండిడేట్స్ని ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది, మీ రెజ్యూమ్ని మేము డేటాబేస్లో ఉంచుకుంటాం, విల్ గెట్ బ్యాక్ టు యూ, ఏదైనా జాబ్ రోల్ మీ స్కిల్స్కి, మీ రెజ్యూమ్కి మ్యాచ్ అయితే అని ఆటోమేటెడ్ రిప్లై ఎవ్రీ క్యాండిడేట్కి రిజెక్షన్ ఈమెయిల్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ I-140 కానీ, వేరే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ వేసే జాబ్ లిస్టింగ్స్. సో లాస్ట్ ఇయర్ అంతా జాబ్ మార్కెట్ ఎలాగైతే డల్గా ఉందో ఈ 2025లో కూడా ప్రస్తుతానికి అలాగే ఉంది. మేబీ ప్రెసిడెంట్ ట్రంప్ ఆఫీస్లోకి వచ్చాక ఏమైనా ఇండస్ట్రీస్ కానీ, వేరే జాబ్ మార్కెట్ కానీ చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాంకరెంట్ H1B గురించి మాట్లాడుకుంటే నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తాను. నేను లాస్ట్ టైం జాబ్ సెర్చ్ చేసే టైంలో ఇండియన్ కన్సల్టెన్సీ కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు, మీరు అనుకున్న అవర్లీ రేట్ రాకపోవచ్చు అని చెప్పి నాకు 45-55 మధ్యలో చెప్తున్నారనమాట. ఆ టైంలో నేను వాళ్ళతో చెప్పడం ఏం జరిగిందంటే, ఇది చాలా తక్కువ, నేను నా ప్రీవియస్ జాబ్ కన్నా ఈ అవర్లీ రేట్ తక్కువ అని చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఫస్ట్ ఇది జాయిన్ అవ్వండి, మీ రెజ్యూమ్ మేము షార్ట్ లిస్ట్ చేస్తాం, ఒకవేళ వర్కౌట్ అయితే మీకు సెకండ్ కాంకరెంట్ H1B ఫైల్ చేసి రిమోట్ జాబ్ వెతుకుతాం. సో అది ఒక $25-30 వస్తుంది. సో మీరు అనుకున్న పేని రీచ్ అవ్వచ్చు అని చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారనమాట. సో నేను ఒకటే చెప్పా, అది లీగలా అని అడిగే వాళ్ళని. అడిగితే ఇది లీగలే, చాలామంది చేస్తూ ఉన్నారు. కరోనా టైంలో చాలామంది డ్యూయల్ జాబ్స్ చేసినప్పుడు వాళ్ళకి మేము ఫైల్ చేసాం కాంకరెంట్ H1B. అది లీగాలిటీలోకి వస్తే అది పాసిబుల్. ఇమిగ్రేషన్ టీమ్, మా ఇమిగ్రేషన్ లాయర్ కూడా దే ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రాసెస్ అని నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. కానీ నాకెందుకో అంత అది లీగాలిటీలో ఉన్నా ఎథికల్గా మనం ఆల్రెడీ ఒక కంపెనీతో మనం ఫిక్స్ అయి ఉన్నప్పుడు, ఒక కంపెనీకి మన స్కిల్స్ కానీ, మన వర్క్ కానీ ఇస్తామని మన కమిట్మెంట్ కాంట్రాక్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ వేరే దాని మీద ఫోకస్ చేయలేం కదా. అంటే చేయొచ్చు, మల్టీ టాస్క్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఎంత మల్టీ టాస్క్ చేసినా మనం 100% ఇవ్వలేం కదా.
సో అందుకే అది నాకు ఎథికల్గా రైట్ అనిపించలేదు. సో ఆ తర్వాత వాళ్ళ ఫోన్స్ ఎంటర్టైన్ చేయడం మానేశాను అనమాట. సో మీకు కూడా ఇలాంటి ఏమైనా ఫేస్ చేస్తే సో అది ఎంత లీగల్ అయినా సరే కొంచెం ఎథికల్గా కూడా మీరు ఆలోచించి డిసైడ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఎవరికైతే తక్కువ అవర్లీ రేట్ వస్తుందో ఆ కన్సల్టింగ్ కంపెనీ ఎవరైతే వాళ్ళ ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఇలాగ మేము కాంకరెంట్ H1B ఫైల్ చేస్తాం, దానివల్ల నువ్వు డ్యూయల్ జాబ్ చేయొచ్చు, రిమోట్ కాబట్టి నువ్వు పనిచేస్తున్న వర్క్లోనే ఈవినింగ్ టైంలో నీ ఓన్ షిఫ్ట్లో వర్క్ చేయొచ్చు, టైమ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ $30 ఎక్స్ట్రా వస్తుంది కదా నీకు అని చెప్పి ఈ డ్యూయల్ జాబ్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల జాబ్ మార్కెట్లో శాలరీస్ రేంజ్ తగ్గుతుంది, అలాగే ఎక్కువ మంది తక్కువ రేటుకి దొరకడం వల్ల సో దీనివలన అమెరికన్ జాబ్స్ కూడా కొంత భాగం దూరం అవుతున్నాయి. సో ఇలాగ ప్రతి సిస్టంలోని ప్రోస్ కాన్స్ ఉంటాయి. సో మిస్యూజ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, రైట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో మనం ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఏ దారిలో ఉన్నాం అనేది ముఖ్యం అన్నమాట. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.